సో ఏంటి ఈ కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిదేమో ఒకటి కాంట్రాక్ట్ చేసుకున్నారు. రఘురామకృష్ణరాజు జగన్‌కి సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు తిట్టింది కదా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు మళ్ళీ పోరు నెగేసుకుంటూ వెళ్తున్నారు. ఏం చెప్తారు దానికి? అది సాధ్యమే కదా సార్. ఎందుకంటే ఈ సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే చేసిందో, ఏసీబీ ఏదైతే చేసిందో, దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాలు ఉంది కాబట్టి దాన్ని సప్రెస్ చేస్తున్నప్పుడు, ఈడీ కేసెస్ ఆర్ యాక్టివ్గా ఉన్నప్పుడు సిబిఐకి ఇవ్వడం తప్పే ఉంది. మీరు చాలా గట్టిగా మాట్లాడుతొచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు. ఇది వ్యాలిడిటీ కాదు, ఆయనకి ఓన్లీ హెల్త్ డిజార్డర్స్ మాదే బెయిల్ వచ్చింది, అది ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేయొచ్చు, మళ్ళీ కూడా కౌంటర్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అంతే కదా. అప్పుడు ఇచ్చిన బెయిల్ కూడా ఇదే మన లోతురా వెళ్ళి చంద్రచూడ్ గారిని అడిగితే, యూ వాంట్ దిస్ కేస్ టు బి కన్సిడర్డ్ ఆన్ మెరిట్స్ ఆర్ ఆన్ మెర్సీ. మెర్సీ గ్రౌండ్స్లో ఆయనకి బెయిల్ వచ్చింది. అది వాళ్ళ తెంగరతనం కాకపోతే 4వ రోజు బెయిల్ వస్తుంది ఆయనకి, ఆయన హెల్త్ గ్రౌండ్స్ ఆయన మాట్లాడారా. అప్పుడు చెప్పాను అది. ఇప్పటికీ దానికి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఎందుకు ఇప్పుడు సిఐడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, దాన్ని ఏం చేయలేరు. ఈ 5 ఏళ్ల పాటు దాని కనీసం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మరి ఎంత నిజాయితీగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చెప్పితే దాన్ని సిబిఐ ఎక్కువ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు సార్. ఆ కేసు సంగతి మళ్ళీ ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేయాలంటే, ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ రాష్ట్ర ట్రెజరీ నుంచి ఎట్లా జరిగింది అంటే, బోర్డు అంటే స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు జరిగింది. అది టోటల్ అమౌంట్ రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారి డైరెక్షన్లోనే ఇదైంది. జస్ట్ లైక్ కేటీఆర్ ఈ ఫామ్ లో ఆయన పెర్మిషన్తో ఉన్నట్టు. ద సేమ్ సినారియోలో దాంట్లోంచి ఒక అవుట్కమ్ ఎట్లా డెరైవ్ అయిందంటే, ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎవడైతే డిజిటెక్ కూడా ఉన్నాడో వాడు చేసిన పనికిమాలిన పనులు గౌరవ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. సో ఇదేమైందంటే మన పోలీస్ సామర్థ్యానికి దీని పూర్వపరాలని నిస్తీకరించడానికి గౌరవ ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ సిఐడి సిబిఐ బదులు ప్యారల్గా వర్క్ చేశారు. అవుట్కమ్ ఇట్ హాజ్ లెడ్ చంద్రబాబు గారి అరెస్ట్ దాకా లీడ్ అయింది. తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం మార్పుతో పోలీస్ పవర్స్ తగ్గిపోయాయి అంటే వాళ్ళకి ఫంక్షనింగ్ అథారిటీస్ లేకుండా చేసి ఇప్పుడు ఆ కేసుని నీరుగార్చే కార్యక్రమంకి తెరలేపినప్పుడు ఆబ్వియస్గా ఈడీ అండ్ జిఎస్టీ కౌన్సిల్ కేసెస్ ఇంకా స్ట్రెంథన్ గాను అలాగే ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ టు స్టేట్ నుంచి సపోర్ట్ రానప్పుడు ఆబ్వియస్గా సిబిఐకి అడగడం జస్టిఫైడ్ యాక్ట్, తప్పులేదు. దాంట్లో అది ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉన్నది కదా. కానీ చూడండి, ఏసీబీ వర్క్ చేస్తుంది ఇక్కడ ఫార్ములా 1 రేస్ కేసులో, ఈడీ ప్యారల్ గా వర్క్ చేస్తుంది. బట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈడీ ప్యారల్ గా వర్క్ చేయలేదు ఆ రోజు కూడా. అప్పుడు బీటింగ్ అరౌండ్ ద బుష్ విత్ డిజిటెక్ ఓన్లీ. డిజిటెక్ ఆస్తులు చెప్తూ వీటితోనే. బట్ డిజిటెక్ కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయని దగ్గర తెలుగుదేశం అకౌంట్స్ వెరిఫై చేయబడ్డాయి గౌరవ న్యాయస్థానం పరంగా. ఐటీ రిటర్న్స్ రీవాల్యుయేట్ చేయబడ్డాయి చంద్రబాబు గారివి. ఈ రెండు జరిగాయి కదా అప్పుడు, అవే మాట్లాడుతున్నాం మనం. ఓకే. సో తద్వారా ఇప్పటికీ దానికి కేసుకు సంబంధించి శాంటిటీ ఉంది, చేయాలనుకుంటుంది. కానీ ఇప్పుడైతే సిఐడి చేసే పరిస్థితి అయితే లేదు. గౌరవ ఏపీ స్టేట్ పోలీస్ పర్వ్యూలో ఇప్పుడు లేదు. అదే లేదు. దే నీడ్ టు రిపోర్ట్ అగైన్ టు ద టెరిటరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ టెరిటరీలో ఉన్నప్పుడు అంత ఈజీగా డెసిషన్ మేకింగ్స్ ఉండవు. డెసిషన్ చీఫ్ మినిస్టర్ మీద కదా కేసు. అంచేత అది ఒక పాబంధకం వాళ్ళకి. సో డెఫినెట్ గా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎక్స్క్లేషన్స్ అంటే ఇది న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి కాబట్టి దీన్ని రివోక్ చేసే కార్యక్రమంలో మళ్ళీ సిఐడి వెళ్ళలేదు. దాని బదులు ఈడీ కనుక ప్రొయాక్టివ్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా పోలీస్ ఫోర్స్ కావాలి కదా. స్టేట్ పర్వ్యూలో ఎప్పుడైతే ఉండదో అది సిబిఐకి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకు? పూణే జిఎస్టీ ఎస్టాబ్లిష్ చేసింది. డిజిటెక్ మాల్ ప్రాక్టీసెస్ టేకన్ ప్లేస్ ఇన్ వేరియస్ పాకెట్స్. సో దీంట్లో గ్యారంటీగా రెస్పెక్ట్ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ స్టేట్ కేసు కింద దాన్ని సిబిఐకి ఇవ్వడం తప్పలేదు. సో అయితే ఖచ్చితంగా దీనికి శాంటిటీ ఉంటుంది. సో కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మోదీ గారు విశాఖ వచ్చినప్పుడు మళ్ళీ ఢిల్లీలో అగ్రపీఠం మళ్ళీ సాధించబోతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో బీజేపీ దాంట్లో ఇచ్చింది. సో ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళి కూడా మహారాష్ట్ర లాంటి ఇంప్లిమెంటేషన్స్ని అక్కడ వర్కౌట్ చేస్తుందా, లేదంటే ఇది కూడా ఈవీఎంలు గోల్మాల్ అని చెప్పేసి గందరగోళం కింద అయిపోద్దా? మహారాష్ట్రలో మీరు అమరావతి పరిసర ప్రాంతాల్లో 4-5 పాకెట్స్లో ఓట్స్ డిఫరెన్స్ అని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వాటి మీద ఒక మొట్టికే వేసింది. అవును, మొన్న మాట్లాడింది కదా ఈసీకి. వాళ్ళు ఇలా దులుపుకొని మనకి ఇక్కడ ఫస్ట్ మీకు గుర్తుంచుకోండి, రజత్ కుమార్ ఎప్పుడైతే 25,70,000 ఓట్లు ఎత్తేసినప్పుడే సారీ అని తేల్చి అవతలు వేసేసినప్పుడే మనందరం వెర్రి వేదవలో గ్రహించగలిగాలి ఎలక్షన్ కమిషన్ విషయంలో. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అటానమస్ బాడీ, స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళ నిర్ణయాలను కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఎవరూ మనకి రెస్క్యూకి రావట్లేదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. సో అంచేత మనం ఏం చేసినా అరణ్యరోధనే. అసలు సీసీటీవీ ఫుటేజ్ రిమూవ్ చేయటం ఏంటండి? అరే సార్, అవి దాని ఏమంటారు, వాటినే డిస్ట్రాయ్ చేశారు కదా సార్. ఫామ్ 20 ఏం చేయగలిగాం అందరం.
చెప్పండి. మీరు నేను డిబేట్లో గంటలు మాడుకొని ఓ 4-5 ఉత్సాహపరచడానికి తప్ప దమిడికి పనికిరాలే. వ్యవస్థ అలా ఉందండి. మనం ఏం చేస్తాం? వ్యవస్థని యూటిలైజేషన్, బెస్ట్ యూటిలైజేషన్ అండ్ మిస్అప్రాపరేషన్ అండ్ మిస్యూటిలైజేషన్ అని ఉంటాయి. మిస్అప్రాపరేట్ చేస్తూ మిస్యూటిలైజ్ చేస్తే మనం ఏం చేస్తాం? శాసన్ గారు లాంటి గొప్ప వ్యక్తితో బెస్ట్ యూటిలైజేషన్ చూసాం. ఈవీఎంలు ఇంక ఇలానే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. ఆ బ్యాలెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఏమో సార్, ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల్లో విప్లవం ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. ఇవాళ మీరు కూర్చుని రాత్రి తెలంగాణ ఉద్యమం టైం మర్చిపోయారా మీరు? ఉంది కదా, డెఫినెట్ గా. అది అంత తీవ్ర స్థాయికి వెళ్తుందని. అప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అయిపోయింది. చంద్రబాబు గారు ఉన్నారు, ఏమవుదు అనుకున్న వాళ్ళకి సినిమా కనబడింది ఒక్కొక్కరికి. లాస్ట్ బాల్ 6 కోటి అతను కిరణ్ కుమార్ ఎడిట్ చేసాడు. డక్కోటే ఇంట్లో కూర్చున్నాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అలాగే మాట్లాడతారు. ఏరు దాటిన తర్వాత అందరూ బోడి మళ్ళీ వాళ్ళే రాజకీయ నాయకులు. మీరు వాళ్ళు కన్సిస్టెంట్ గా మాట్లాడతారని భ్రమంలో మీరుంటే నేనేం చేస్తా? వాళ్ళు ఎప్పుడు అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. వాళ్ళ కన్సిస్టెన్సీ వాళ్ళ పదవి కోసమే మెయింటైన్ చేసుకుంటారు. అది ప్రజల కోసం అని మనం భ్రమించేలా బిహేవ్ చేస్తారు. అది వాళ్ళ గొప్ప టాక్టిక్స్. ఇది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో ప్రజాస్వామ్యంలో ప్రజలు, వాళ్ళు ఎప్పుడు బలిపోసులు కారు. అలా తెలుసుకున్నంతకాలం జీవితాల తరబడి 100 ఏళ్ళు 75 సంవత్సరాలు స్వతంత్రం అని అయిపోయింది. 100 ఏళ్ళు స్వతంత్రం అయినా మనం బానిసలుగానే ఉంటాం. ప్రస్తుతం అదే జరుగుతుంది. చాలా రాజకీయ పార్టీల నేతృత్వంలో అలానే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా.